అందరికీ నా నిశ్శబ్దం పాటించుకున్నాం, శబ్దం తప్ప ఇంకేం పాటించట్లేదు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విజయదశమి యుద్ధక్షేత్రం మార్పు కోసం, ఎందుకంటే పండుగలు జరుపుకునే సమయాలు కొన్ని ఉంటాయి, కానీ పండుగలు వచ్చి ఇంత ప్రకృతి విలయతాండం, ప్రకృతి బీభత్సం శ్రీకాకుళం జిల్లాను తాకింది. ఉద్దానం అనే ఇప్పటికి మనకు నిన్న 16 ఏళ్ళ కుర్రాడు, ఇంటర్మీడియట్ చదివే కుర్రాడు ఎలా మాట్లాడుతున్నాడంటే, 16 ఏళ్ళ కుర్రాడుకి నేను ఇప్పుడు పుట్టింటాడో మీరు ఆలోచించండి. అలాంటి వాడు 1970 వచ్చిందన్న, మాకు అంత విలైతాం, మళ్ళీ ఇప్పుడు రాలేదు ఇక్కడికి. అంటే మేము బతకూడదు, మా పల్లెటూళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, మళ్ళీ పట్టించుకోవట్లేదు, సరిపోవట్లేదు, ఎవరు అడగట్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వాడు మాట్లాడుతున్న నాకు అనిపించింది, ఒక తరం మేల్కొంది, ఒక టీనేజ్కి వచ్చిన తరం చాలా మేల్కొంది. మన అవకాశవాదంతో, లేదంటే మనకి చిన్న వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చో, పాకెట్ మనీలు ఇస్తే యువత ఈ రోజున వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. వాళ్ళందరూ కోరుకుంటుంది అభివృద్ధిలో భాగస్వామ్యం కోరుకుంటా ఉన్నారు. అంతేగాని కూర్చొని ఎక్కడో మారుమూల ప్రాంతం వీళ్ళకి 2 డబ్బులు పడేసి వెళ్ళిపోద్ది, అలా నిజంగా ఎవరు లేరు. ఎందుకంటే విపరీతమైన చైతన్యం ఉన్న జిల్లా శ్రీకాకుళం. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.